అక్టోబర్ 20 యోహాను సువార్త 18వ అధ్యాయము 33 నుండి 38 వచనములు. ప్రభువు తన సొంత కార్యదీక్ష గురించి ఇచ్చిన వివరణను మనం ఈ వచనాల్లో గమనించాలి. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును అని ఆయన సెలవిచ్చాడు. ఇది ఒక్కటే మన ప్రభువు కార్యదీక్షకు ముగింపు అని ఆయన భావమని మనం తలచకూడదు. పిలాతు మనస్సులోని భావాల గురించి ఆయనకు తెలిసిన దానితో ప్రత్యేకంగా వర్తింపచేస్తూ మాట్లాడుతున్నాడు అనడంలో సందేహం లేదు. ఆయన ఖడ్గంతో రాజ్యాన్ని జయించి బలంతో అనుచరులను సైనికులను పోగు చేయడానికి రాలేదు. ఆయన సత్యం తప్ప మరే ఇతర ఆయుధాన్ని ధరించి రాలేదు. దేవుని గురించి, పాపం గురించి, విమోచకుని అవసరం గురించి, పరిశుద్ధత స్వభావం గురించి, పడిపోయిన మానవునికి సాక్ష్యమిచ్చి తప్పిపోయిన పాతి పెట్టబడిన సత్యాన్ని అతని కండ్ల ముందు ఎత్తిపట్టి ప్రకటించడమే ఆయన పరిచర్యలో ఒక గొప్ప ఉద్దేశం. ఆయన నశించే భ్రష్ట లోకానికి దేవుని సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. లోకానికి అలాంటి సాక్ష్యం అవసరం గనుక గర్విష్ఠుడైన రోమా గవర్నరుకు అది చెప్పడానికి ఆయన జంకలేదు. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి చెప్పినప్పుడు ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు. పొంతి పిలాతు నొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:13. ప్రతి యుగంలోని క్రీస్తు సేవకులు ఈ స్థలంలో మన ప్రభువు ప్రవర్తన వారికి ఒక ఉదాహరణగా ఉందని గుర్తుంచుకోవాలి. ఆయన వలె మనం దేవుని సత్యానికి సాక్షులం. మనం అవినీతి లోకంలో ఉప్పు, మనం చీకటి మధ్యలో వెలుగు. మనం లోకం, పాపం విధానాలకు వ్యతిరేకంగా దేవుని కోసం సాక్ష్యం ఇవ్వడానికి, ఒంటరిగా నిలబడడానికి కూడా భయపడని స్త్రీ పురుషులు. అలా చేస్తే మన మీదికి అధిక శ్రమలు, హింస కూడా రావచ్చు. కానీ కర్తవ్యం మాత్రం మరింత స్పష్టంగా ఉంది. ఒకవేళ మనం జీవాన్ని ప్రేమిస్తే, ఒకవేళ మనం మంచి మనస్సాక్షిని కలిగి ఉండి అంత్యదినాన క్రీస్తు చేత అంగీకరించబడాలంటే మనం సాక్షులంగా ఉండాలి. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. మార్కు సువార్త 8:38. ధ్యానం కోసం. సత్యం బయటకు వస్తుంది అనే సామెత గుప్త పాపం విషయంలో ఎంత నిజమో, నిజమైన క్రైస్తవ్యం విషయంలో కూడా అంతే నిజం.